దేశవ్యాప్తంగా బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్ పెద్దలు ఆదేశం ఇవ్వడం జరిగింది. లవ్ జిహాద్ మరియు ఇతర కుట్రలపైన గవర్నమెంట్కి మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ ద్వారా ప్రెసిడెంట్ గారికి వినతిపత్రం బజరంగ్ దళ్ తరఫున ఇవ్వడం జరుగుతుంది. ఇది జిహాదీ చర్యలను అడ్డుకోవాలని బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్ క్షేత్రం నుంచి బాగా ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఈ ప్రయత్నంలో భాగంగానే ఈరోజు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. జై శ్రీరామ్. भारत माता की जय, भारत माता की जय। हम करेगा देश की रक्षा, कौन करेगा, कौन करेगा, हम करेगा, हम करेगा। जय भारत माता की जय, जय श्री राम, जय श्री। పిల్లలకు కాలేజీలో స్కూల్లో కానీ పేరెంట్ మీటింగ్ పెట్టి వాళ్ళ పాటలు అన్నీ చేస్తాం. అదే వాళ్ళ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అది ఓన్లీ ఇంట్లోనే కావాల్సిన పిల్లలు స్కూల్ అడ్వర్టైజ్మెంట్ ఇలాంటి ప్రోగ్రామ్ వాళ్ళు చేసి పిల్లలు జెంట్స్ కూడా చేసుకోవడం అట్లా చేస్తున్నాం. దేశవ్యాప్తంగా బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్ పెద్దలు ఆదేశం ఇవ్వడం జరిగింది. లవ్ జిహాద్ మరియు ఇతర కుట్రలపైన గవర్నమెంట్కి మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ ద్వారా ప్రెసిడెంట్ గారికి వినతిపత్రం బజరంగ్ దళ్ తరఫున ఇవ్వడం జరుగుతుంది. ఇది జిహాదీ చర్యలను అడ్డుకోవాలని బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్ క్షేత్రం నుంచి బాగా ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఈ ప్రయత్నంలో భాగంగానే ఈరోజు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది. జై శ్రీరామ్. దేశంలో టీసీఎస్ నాసిక్ అనేటువంటి ఆ ఇన్స్టిట్యూషన్లో దాదాపు 300 మంది అమ్మాయిలను వేరే వర్గం వారు ట్రాప్ చేసి అమ్మాయిలను వేధించడం జరిగింది. 2020 నుంచి 26 దాకా లైంగికంగాను మతపరంగాను అనేక విధాలుగా వేధించడం జరిగింది. అందులో ఉన్నటువంటి ఒక అమ్మాయి, దళిత అమ్మాయి, అక్కడ ఉన్నటువంటి ఎస్పీ మేడం గారికి కంప్లైంట్ చేయడం వలన ఒక 7 మహిళా కానిస్టేబుళ్లను అందులోపట స్ట్రింగ్ ఆపరేషన్కి వేసి ఈ ఘోర ప్రమాదం ముందే పసిగట్టినారు. అక్కడ ఒక మీటింగ్ లోపలనే ఎవరైతే వేరే వర్గం వాళ్ళు హిందూ అమ్మాయి మీద చేసి అప్పుడే మాట్లాడుతుంటే ఎమ్మడే పట్టుకొని వాళ్ళ అందరి మీద కేసులు చేయడం జరిగింది. అందులో ఉన్నటువంటి హెచ్ఓడి వాళ్ళు, తర్వాత ఉన్నటువంటి గ్రూప్స్ అందరూ కూడా మెజార్టీ వాళ్ళే కాబట్టి ఆ వర్గం వారు మరి హిందూ అమ్మాయిని టార్గెట్ చేశారు. మరి దళిత అమ్మాయికి అన్యాయం జరిగినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ సంఘాలు కానీ దళిత సంఘాలు కానీ ఇవి మాట్లాడడం లేదు. మరి ఎప్పుడైనా మనువాదము బ్రాహ్మణవాదం గురించి మాట్లాడేటువంటి వాళ్ళు మరి ఇక్కడ జరిగేటువంటి దళితులకు జరిగేటువంటి అమ్మాయిలకు జరిగే అన్యాయానికి మాట్లాడాలి. వాటి దేశం అంతా నివరైపోయింది. ఇప్పుడు అన్ని సాఫ్ట్వేర్ కంపెనీలలో కూడా మరి దీని మీద పరిశీలన జరుగుతుంది. వాటి కఠినమైనటువంటి చట్టాలు ల్యాండ్ జిహాద్, తర్వాత ఈ అమ్మాయిల మీద జిహాద్ చేయడం జరుగుతుంది. అట్లాగే భూముల జిహాద్ ఇవన్నీ జరుగుతుంది. కాబట్టి ఈ జిహాద్ ముక్కలను అడ్డుకోవడానికి మరి ఈరోజు మేము రాష్ట్రపతి గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. జై శ్రీరామ్. మనము చూసుకున్నట్లయితే వార్తాపత్రికలు అనేది సోషల్ మీడియాలలో ఒక సంఘటన వైరల్ కావడం అవుతున్నది. టీసీఎస్లో జరిగిన లవ్ జిహాద్ గురించి. ఈరోజు మనం టీసీఎస్లో జరిగిన లవ్ జిహాద్ కాకుండా దేశంలో మన హిందూ అమ్మాయిలను టార్గెట్ చేస్తూ జిహాదీ మూకలు లవ్ జిహాద్ పేరిట అనేక చోట్ల హిందూ అమ్మాయిలను టార్గెట్ చేస్తున్నారు. అదే అంశాన్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకుపోయే విధంగా ఈరోజు మనం విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో జైత్యాల కలెక్టరేట్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే మన హిందూ అమ్మాయిలు దోస్తుల రూపంలోనూ సహ ఉద్యోగి రూపంలోనూ బంధువుల రూపంలోనూ జిహాద్ మూకాలు మమేకమై వారికి అనుకూలంగా వారికి దగ్గర ఈ లవ్ జిహాద్ నడపడం జరుగుతుంది. అయితే టీసీఎస్లో జరిగిన ఉదాంతము అక్కడ ఒక మహిళ, హిందూ మహిళ ధైర్యం చేసి ఒక 4 సంవత్సరాల నుంచి వారిపైన జరుగుతున్న దాడిని పోలీసుల దృష్టికి తీసుకుపోగా అక్కడ ఉన్న పోలీసు వారు ప్రత్యేకంగా వారు సివిల్ దుస్తులలో అక్కడికి వెళ్ళి అక్కడ జరుగుతున్న లవ్ జిహాద్ కార్యక్రమాన్ని వారు ప్రత్యక్షంగా వీక్షించి అంటే అక్కడ ఏం జరుగుతుంది, ఇవి అమ్మాయిలు చెప్పినది నిజమా కాదా అని వారు మారువేషాలలో వెళ్ళి అక్కడ జరుగుతున్న సంఘటనలను చూసి వాళ్ళ మనసు ఉద్రేక్తం గురై వారే అక్కడ ఉన్న వారిని ఎవరైతే లవ్ జిహాద్కు పాల్పడుతారో అక్కడ ముస్లిం యువకులను కొట్టుకుంటూ బయటకు తీసుకురావడం
చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే అక్కడ మన హిందూ మహిళలు ఎంత 4 సంవత్సరాలు ఎంత చిత్రహింసలకు గురవుతున్నారో వారి పోలీసుల ఆవేశం చూస్తే మనము గమనించవచ్చు. ఈ విధంగా ఒక టీసీఎస్లోనే కాదు, మహారాష్ట్రలో కాదు, ఇక్కడ హైదరాబాద్లో అయితే దేశాల నలుమూలల హిందూ అమ్మాయిలు లవ్ జిహాద్కు గురి కావడం జరుగుతుంది. కాశ్మీర్ ఫైల్ వస్తే ఇది ఒక రీల్ అన్నారు, మరి ఈరోజు హైదరాబాద్ ఫైల్స్ కూడా రాబోయే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి హిందూ అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలి. హిందూ అమ్మాయిలు కాకుండా వారి కుటుంబాలు కూడా మన అమ్మాయి ఎటు వెళ్తుంది, ఎవరితోటి స్నేహం చేస్తుందో పర్యవేక్షణ చేస్తే ఈ లవ్ జిహాద్ని అరికట్టడం జరుగుతుంది. కాబట్టి ఈ కుహాన మేధావులు ఏమంటారు అంటే, ఒక మతాన్ని మీరు టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు అంటారు, కానీ లవ్ జిహాద్ చేస్తున్న మతం ఏది? మరి వారి గురించే మాట్లాడడం తప్పైతే వారు ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు హిందూ అమ్మాయిలను టార్గెట్ చేస్తూ, హిందూ అమ్మాయిలను లవ్ జిహాద్లకు గురి చేస్తూ, వారిని చిత్రహింసలు చేస్తూ వారిని చంపడం కూడా జరుగుతుంది. కావున హిందూ సమాజం అంతా దీన్ని దృష్టిలో ఉంచుకొని సంఘటితమై మన హిందూ మహిళలను మన హిందూ సమాజం కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంత ఉన్నది. జై శ్రీరామ్. విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ స్టేటు వ్యాప్తంగా దేశవ్యాప్తంగా మరి జిల్లా కలెక్టర్లకు మెమోరాండం ఇవ్వాలని పిలుపునివ్వడంతో ఈరోజు జగిత్యాల జిల్లా అధ్యక్షుడు ఆధ్వర్యంలో మరి మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. లవ్ జిహాద్ అనేది ఓన్లీ పిల్లలను 9th క్లాస్ నుండే స్కూల్ నుండే ట్రాప్లో పడగొట్టి అమ్మాయిలను ట్రాప్ చేసి వాళ్ళ అక్కలతోటి చెల్లెలతోటి వాళ్ళ లేడీస్ తోటి పేరెంట్స్ తోటి దోస్తానం చేసి వాళ్ళకు మత్తుమంది ఇచ్చి లవ్ జిహాద్ చేస్తుండ్రు. ఈరోజు జగిత్యాల జిల్లాలో 59 కేసులు అయినాయి. మరి అమ్మాయిలు పీజీలు చేస్తుండ్రు, డిగ్రీలు చేస్తుండ్రు. మరి తల్లిదండ్రుల ఆలోచన లేకుండా మరి పిల్లలు ఏ వైపులో ఏ రంగంలో ఉంటుండ్రు, మరి ఏ పద్ధతులు ఉంటుండ్రు అని ఆలోచన లేకుండా లవ్ జిహాద్ ట్రాప్లో పడుతుండ్రు. వాళ్ళు తీర టైంకు పెళ్లి చేసుకొని వచ్చి వెంటనే మతం మారుతుంది. అంటే ఈరోజు ఉదాహరణ జగిత్యాల జిల్లాలో జరిగింది. ఆమె వెంటనే మరి బురికేసుకొని వచ్చి నేను పతిమా అని చెప్పి పేరు మార్చుకోవడం జరిగింది. మరి ఈరోజు పోలీసు యంత్రాంగం మరి ఏమన్నా అంటే వాళ్ళు మేజర్ కనుక మేము చట్ట ప్రకారం పోవాల్సి అంటారు. మరి చట్టం వానికి ఒక్కటే ఉంటుందా, మరి మిగతా వాళ్ళకు ఉండదా అని చెప్పి ఈరోజు దేశవ్యాప్తంగా నిరసనలు తెలపడం జరుగుతుంది. అదేవిధంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం. ఏదైతే పాపులర్ పంట ఉందో దీన్ని ఎక్కువ ప్రేరేపిస్తుంది. మరి అట్లాంటి పాపులర్ పంట దేశవ్యాప్తంగా నిషేధించబడింది. అదేవిధంగా జగిత్యాలలో కూడా పాపులర్ పంట ఏ విధంగా వచ్చింది, ఏ విధంగా అమ్మాయిలు ట్రాప్ చేస్తుండ్రు. మరి టీఆర్ నగర్లో కూడా గతంలో అమ్మాయిని ట్రాప్ చేస్తే ఒక ర్యాలీగా ఒక 100 మంది వచ్చి అమ్మాయిని తీసుకొని పోవడం అట్లాంటివి జరుగుతుంది. ఏమన్నా అంటే పోలీసే వాళ్ళకు రక్షణ కల్పిస్తున్నారు కనుక దీని మీద తల్లిదండ్రులు మరి ఏ విధంగా మన అమ్మాయిలను ట్రాప్ చేస్తుండ్రో ప్రత్యేకంగా శ్రద్ధ వహించి మరి అమ్మాయిలు ట్రాప్లో పడకుండా 9th క్లాస్ నుండే జరుగుతుంది, ఎక్కడికి వెళ్ళి జరుగుతలేదు. బాల్యం నుండే వాళ్ళని ఇబ్బంది చేస్తుంది కనుక దాని మీద దృష్టి పెట్టి మన పిల్లల మీద ఈరోజు స్కూళ్ళల్లో మరి కాలేజీలలో డ్యాన్స్ ప్రోగ్రాంలు పెడుతున్నారు. ఏ విధంగా పెడుతున్నారు? మన పిల్లలను ఎగిరిపిస్తుండ్రు. అది కాదు, ఈరోజు మన సంస్కృతి మన సాంప్రదాయం పిల్లలకు నేర్పాల్సిన అవసరం ఉంది. మరి వాళ్ళకో రకం మనకో రకం కూడా జరుగుతుంది కనుక పేరెంట్స్ మన పిల్లలు డ్యాన్స్ చేస్తుంది బ్రహ్మాండంగా ఉందని సంబరపడుతున్నాం, కానీ దాని వెనుక ఉన్న కోణం వేరే రూపకంగా దాన్ని ఆశ్రయ చేసుకొని ఏదైతే లవ్ జిహాద్ ట్రాప్లో పడుతున్నారు కనుక ఇది చాలా దూరదృష్టితో ఆలోచించవలసిన అందరికీ కూడా అవసరం ఉందని చెప్పి ధన్యవాదాలు.